రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అనుకూలంగా ఉందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ రొక్కం సుదర్శనరావు విశ్లేషించారు. అభివృద్ధి సంక్షేమాలకు సమాన ప్రాధాన్యతనివ్వడం ఓ మంచి పరిణామమని పేర్కొన్నారు. ద్రవ్యలోటును పూడ్చుకునే మార్గాలపై దృష్టి సారిస్తూనే ఉపాధి కల్పన, మౌలిక వసతులకు పెద్దపీట వేయడం వంటి ప్రతిపాదనలు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆచార్య సుదర్శనరావుతో మా విశాఖ ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25కు సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలు ఏ రకంగా ఉన్నాయి, ఇవి రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా దోహదపడతాయి అన్న అంశంపై ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చిరకాలం ఆర్థిక శాఖ నిపుణులుగా పనిచేసిన ప్రొఫెసర్ ఆర్ సుదర్శనరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిందని చెప్పుకుంటున్న బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోంది, దీంట్లో ఉండే అంశాలు ఏంటి సార్? నమస్కారం అండి. 2024-25 సంవత్సరానికి ప్రతిపాదించినటువంటి రాష్ట్ర బడ్జెటు అభివృద్ధిదాయకంగా, సంక్షేమదాయకంగా ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక బడ్జెట్ చాలా సున్నితమైనది, సాంకేతికమైనది కూడా. బడ్జెటు ప్రతిపాదన చేసినప్పుడు ఏ బడ్జెట్ అయినా కూడా ఆ బడ్జెట్ అభివృద్ధిదాయకంగా, సంక్షేమదాయకంగా, ఉద్యోగిత కల్పనా దిశగా, ప్రజల తాలూకా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేదిగా ఉన్నప్పుడు దాన్ని ఒక మంచి బడ్జెట్గా మనం చెప్తాం. ఆ దృష్టితో ఈ బడ్జెట్ని చూసినప్పుడు ఈ బడ్జెట్ పూర్తి కాలానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అయినప్పటికీ కూడా ఈ సంవత్సరానికి, బడ్జెట్ కాలానికి 24-25 సంవత్సరం కాలానికి ఇంకా 4 నెలలు మాత్రమే ఉంది. ఆ దృష్టితో చూసినప్పుడు ఈ బడ్జెట్కి అంత ప్రాముఖ్యత లేదేమో అనిపిస్తుంది. కానీ ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు పరిశీలించినప్పుడు ఇవి 4 నెలలు మాత్రమే ఇంకా ఉన్నప్పటికి కూడా ఈ సంవత్సరానికి ఇది వచ్చే బడ్జెట్కి 25-26 సంవత్సరం బడ్జెట్కి ఒక బ్లూ ప్రింట్ లాగా దీన్ని మనం భావించవచ్చు. ప్రభుత్వం చేసినటువంటి బడ్జెట్ ప్రతిపాదనలు ఆ రకంగానే ఉన్నాయి. అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు అనేక అంశాలను పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల గురించి సుమారు ఒక 14 అంశాలని వారు బడ్జెట్ ప్రతిపాదన చేసే ముందు పేర్కొన్నారు బడ్జెట్ ప్రసంగంలో. అదేంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉన్నదాన్ని అన్నది వారు ప్రస్తావించారు. అంటే ఈ ప్రస్తావిస్తూ ఈ ఇప్పుడున్న పరిస్థితుల్ని చక్కదిద్దాల్సినటువంటి అవసరం ఉంది, ఆర్థిక రంగాన్ని పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఆ దృష్ట్యా చూసినప్పుడు ఈ బడ్జెట్ని మనం ఒక మంచి బడ్జెట్గానే భావించాలి. ఎందుకంటే ఉన్న అనేక కండిషన్స్లో, అనేక కండిషన్స్ ఉన్నప్పటికి కూడా, నెగిటివ్ కండిషన్స్ ఉన్నప్పటికి కూడా ఇటువంటి మంచి ప్రతిపాదనలు చేశారని నాకు అనిపిస్తూ ఉంది. రెండవది ఏంటంటే, ఈ బడ్జెట్ ప్రతిపాదనలు చూసినప్పుడు ఇది ద్రవ్యపరంగా, ద్రవ్య సామర్థ్యానికి సంబంధించినంత వరకు ఏ రకంగా మనం దీన్ని చూడొచ్చు అని అనుకున్నప్పుడు, కొంచెం ద్రవ్యపరం అంటే ఈ ద్రవ్య లోటు ఎట్లా ఉంది, రెవెన్యూ లోటు ఎట్లా ఉంది అని చూసినప్పుడు, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ఆలోచించినప్పుడు ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి సుమారు. ఎందుకంటే మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం అన్నది సుమారు 80% వరకు ఉంది. దానికి కారణాలు ఏమైనప్పుడు కూడా 80% అన్నది ఎక్కువే. తర్వాత దానివల్లే ఈ ద్రవ్య లోటు, తర్వాత రెవెన్యూ లోటు కూడా పెరిగిందని చెప్పొచ్చు. అయితే 2023-24 సంవత్సరంతో దీన్ని పోల్చినప్పుడు, అంటే గత సంవత్సరం బడ్జెట్తో పోల్చినప్పుడు కొంత ఇవి తగ్గుముఖం పట్టాయి, తగ్గించగలిగారు. కానీ అనుకున్న స్థాయిలో తగ్గించలేకపోయారనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నికల సమయంలో కొన్ని హామీలు ఇచ్చింది. హామీలను నెరవేర్చేయాల్సిన బాధ్యత కూడా ఉంది కదా ప్రభుత్వం మీద. కాబట్టి దానివల్ల ఈ రెవెన్యూ వ్యయాన్ని అనుకున్న స్థాయిలో నియంత్రించలేకపోయారేమో నేను అనుకుంటున్నాను. దానివల్ల ద్రవ్యలోటు కూడా పెరిగింది. అంటే ద్రవ్యలోటు,
రెవెన్యూ లోటు రెండు ఇంకా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చే బడ్జెట్లో తగ్గిస్తారేమో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇంకొక దృష్టితో చూసినప్పుడు ఈ బడ్జెట్లో మనం ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించే దిశగా కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయని అనిపిస్తూ ఉందన్నమాట. అంటే ఒక ప్రణాళిక రచన చేసినట్టు చేశారు ఇందులో మనకి. అంటే మన రాష్ట్రం ఒకప్పుడు బాగా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉండేది, ఆర్థిక వృద్ధి రేటు కూడా ఎక్కువగా ఉండేది. అది కొంచెం తగ్గుముఖం పట్టింది ఇటీవల కాలంలో. దాన్ని మళ్ళీ మనం దాన్ని పెంపొందించాల్సినటువంటి అవసరం ఉందని భావించి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొన్ని ప్రతిపాదనలు చేశారు. అవి ఆ రకంగా కూడా బాగుంది. అలాగే ఇది రెండు, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమాన్ని రెండింటినీ కూడా ప్రోత్సహించే దిశగా ఈ ప్రతిపాదనలు చేశారని నేను భావిస్తూ ఉన్నాను. సార్, ముఖ్యంగా ద్రవ్య లోటు చాలా ఎక్కువ ఉంది, ఇది భారంగా మారుతుంది అంటున్నారు. దీన్ని పూడ్చుకోవాలంటే ఏంటి మార్గాలు ఏంటి సార్ ప్రభుత్వం? అంటే ద్రవ్యలోటు ఇది ఇప్పటికిప్పుడే వచ్చింది కాదండి. ఇప్పుడు కొన్ని సంవత్సరాల, అంటే ఇంతకుముందు ప్రభుత్వం అనండి, లేకపోతే అంతకుముందు అంటే అనేక కారణాల వల్ల రుణభారం పెరిగింది. రుణభారం పెరిగినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మనం కొంచెం ఎక్కువగానే చేద్దాం అనుకున్నప్పుడు ద్రవ్యలోటు తప్పనిసరి. కాబట్టి ద్రవ్యలోటుని తగ్గించుకోవడం అనే కంటే ద్రవ్యలోటు సరైన ద్రవ్యలోటా కాదా అని మనం ఎలా జడ్జ్ చేస్తామంటే, ఈ ద్రవ్యలోటులో రెవెన్యూ లోటు శాతం ఎంత అని మనం చూసినప్పుడు ద్రవ్యలోటులో రెవెన్యూ లోటు శాతం తక్కువగా ఉంటే అది సమర్థవంతమైనటువంటి ద్రవ్యలోటే, అంటే మంచి ద్రవ్యలోటని చెప్పొచ్చు మనం. అయితే అలా చూసినప్పుడు సుమారు 51% ఉంది. ఇది 50% వరకు ద్రవ్యలోటు, అంటే రెవెన్యూ లోటు కనిపిస్తూ ఉంది. ద్రవ్యలోటులో రెవెన్యూ లోటు శాతం సుమారు 50% ఉంది. దాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎలా తగ్గించాలంటే రెవెన్యూ వ్యయం తగ్గించుకోవాలి. రెవెన్యూ వ్యయం తగ్గించుకోవాలి. అప్పుల భారం, వడ్డీ భారం తగ్గించుకుంటే డెఫినెట్గా అప్పుల భారం తగ్గించుకుంటే రెవెన్యూ వ్యయం తగ్గించుకుంటే ద్రవ్యలోటుని తగ్గించుకోవచ్చు, నియంత్రించవచ్చు. కానీ అది సడన్గా చేసే పని కాదు. గత సంవత్సరంతో పోల్చినప్పుడు 23-24 సంవత్సరంతో పోల్చినప్పుడు కొన్ని పాయింట్స్ తగ్గింది, కొంత ఎక్స్పెండిచర్ తగ్గింది. ద్రవ్యలోటు కొంచెం తగ్గించగలిగారు. ఎక్కువగా తగ్గించలేకపోయారని నేను చెప్పాలి. కాబట్టి దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి, సంక్షేమం అనేది రెండు కళ్ళుగా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా చూస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే నిధులు పుష్కలంగా ఉండాలి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి లాంగ్ రన్లో పెట్టే ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఒక పక్క సంక్షేమం కూడా అదే రీతిలో ఖర్చు అనేది ప్రభుత్వం నుంచి జరగాల్సిన అవసరం ఉంది. ఈ రెండు సమపాళ్లలో తీసుకెళ్లాలంటే ప్రభుత్వం దగ్గర ఉండే సూత్రాలు ఏమనుకుంటున్నారు? అంటే ఈ బడ్జెట్ ప్రతిపాదనలు చూసినప్పుడు ఒకవైపు అభివృద్ధిని త్వరితగతిన అభివృద్ధి సాధించటం, రెండవది ఒకవైపు సంక్షేమ పథకాలని కంటిన్యూ చేయడం, వాటిని పకడ్బందీగా అమలుపరచడం అన్నది కనిపిస్తూ ఉంది మనకి. అంటే బడ్జెట్ అలొకేషన్స్ కూడా అలాగే ఉన్నాయి, ప్రతిపాదనలు కూడా అలాగే ఉన్నాయి. అంటే ఇది మంచి పరిణామమే. ఒకవైపు అంటే సంక్షేమాన్ని విస్మరించి అభివృద్ధిని చేయడం కానీ, అభివృద్ధిని విస్మరించి సంక్షేమం మాత్రమే చేయడం కూడా మంచిది కాదు. అది దీర్ఘకాల ప్రయోజనాలు చేకూర్చదు ఏ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ. కాబట్టి ప్రభుత్వ ధ్యేయం ఏంటంటే మనకు ఎలా కనిపిస్తుందంటే బడ్జెట్ ప్రతిపాదనలో ఇది నేను చెప్పాను కదా, ఇది ఒక నెక్స్ట్ రాబోయే బడ్జెట్లకి ఇది ఒక బ్లూ ప్రింట్లా మనం చూసినప్పుడు, ఒక ప్రాతిపదికగా చూసినప్పుడు ఒకవైపు సంక్షేమ పథకాలని కంటిన్యూ చేస్తూ అభివృద్ధిని విస్మరించకుండా అభివృద్ధిని కూడా త్వరితగతిన అభివృద్ధి జరిగేటట్టు, సత్వరాభివృద్ధి జరిగేటట్టు ప్రపోజల్స్ ఉన్నాయండి, ప్రతిపాదనలు చేయడం జరిగింది. దానికి వ్యూహం ఏంటంటే ప్రభుత్వం ఎంచుకున్న వ్యూహం కూడా బాగుంది. ఎలా అంటే ఒకవైపు కేవలం ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్థాపించి అభివృద్ధి సాధించాలంటే అది జరిగే పని కాదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి ప్రైవేటు పెట్టుబడుల్ని, తర్వాత ప్రైవేటు పరిశ్రమల్ని, పారిశ్రామిక రంగం, ప్రైవేట్ రంగంలో ప్రోత్సహించి, అంటే ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల, అవస్థాపన సౌకర్యాలను కల్పించడం వల్ల పరిశ్రమలకు
పెట్టేందుకు ఇన్వెస్టర్స్ని, పెట్టుబడిదారుల్ని మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. పెట్టుబడిదారుల్ని ప్రోత్సహించటం, వాళ్ళ కాన్ఫిడెన్స్ని రైజ్ చేయటం, వాళ్ళ విశ్వాసం కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినేషను, ఒక మంచి డెస్టినేషను, అమరావతి ఒక మంచి డెస్టినేషను, లేకపోతే విశాఖపట్నం ఒక మంచి డెస్టినేషను. ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, ఈ రకమైన ఇండస్ట్రీ పెట్టుకోవడానికి విశాఖపట్నం, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ పెట్టుకోవడానికి విశాఖపట్నం ఒక మంచి ప్రదేశం. అలాగే అమరావతి, లేకపోతే ఇంకొక నెల్లూరు, రాజమండ్రి, ఇలా తిరుపతి, ఇట్లాంటి ప్రదేశాలని ఒక రకమైన పరిశ్రమలు పెట్టుకోవడానికి ఒక రకమైన ప్రదేశాన్ని ఒక క్లస్టర్గానో దేనిగానో ఒక డెస్టినేషన్గానో తయారు చేయగలిగితే డెఫినెట్గా అది దానివల్ల పెట్టుబడులు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నిరంతరం విద్యుత్ సరఫరా, ఆటంకం లేని విద్యుత్ సరఫరా, వాటర్ సప్లై, మంచి రోడ్లు, మిగిలిన ఇతర అవస్థాపన సౌకర్యాలు, తర్వాత ప్లగ్ అండ్ ప్లే పాలసీ అంటారు. ప్లగ్ అండ్ ప్లే అంటే వచ్చిన వెంటనే ఇండస్ట్రీ పెట్టుకోవడం. వాళ్ళు ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలి అనుకుంటే వీళ్ళంత తొందరగా దానికి ఏర్పాటు చేయగలిగి ఉండాలి. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ఇంతకుముందే అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 2014 తర్వాత మనం అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మనకి దేశంలో. కాబట్టి అట్లాంటి ఏర్పాటు చేయటం వల్ల, అట్లాంటి ప్రతిపాదన చేయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టర్స్కి ఇది ఆంధ్రప్రదేశ్ వెళ్తే మనం అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకొని సక్సెస్ అవ్వగలము అన్న కాన్ఫిడెన్సు, ఇబ్బందులు ఏమీ ఉండవు అనే కాన్ఫిడెన్స్ని కలగజేస్తున్నాడు. డెఫినెట్గా ఇండస్ట్రియల్ గ్రోత్ పెరగడం వల్ల డెఫినెట్గా మనం అభివృద్ధి సాధించగలమండి. ముఖ్యంగా ఐటీ అనేది ఒక ప్రధాన వనరుగా కనిపిస్తుంది ఆర్థిక వ్యవస్థని పరిపుష్టం చేసుకోవడానికి. ఆ దిశగా ఆలోచనలు ఈ బడ్జెట్లో ఏమైనా కనిపిస్తున్నాయా? రాబోయే బడ్జెట్లో అయినా సరే మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? లేదు, ఈ బడ్జెట్లోనే పుష్కలంగా ఉన్నాయి వాటికి సంబంధించి. మీరు ఇప్పుడు అడిగినట్టు ఐటీ పరిశ్రమకి విశాఖపట్నం ఒక మంచి డెస్టినేషన్గా రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఛార్జ్ తీసుకున్న నుంచే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే అనేక ప్రతిపాదనలు చేశారు. నిజానికి ఇప్పుడు ఐటీ మినిస్టర్ గారు ఇక్కడ విశాఖపట్నం డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని, అది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించి కేవలం ఐటీనే కాదు, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అంటే ఇండస్ట్రియల్ పాలసీ 4.0 పాలసీస్ 6 పాలసీస్ని అనౌన్స్ చేశారు. 6 పాలసీస్ చాలా మంచి పాలసీస్ని అనౌన్స్ చేశారు. ఆ ప్రతిపాదనలన్నీ కూడా అవి పరిశీలించి ఆల్రెడీ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. దాన్ని మనం సాకారం చేసుకోవాలి. అట్లాంటప్పుడు డెఫినెట్గా ఇది జరుగుతూ ఉందండి. అంటే అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, నిరంతరంగా వాటర్ సప్లై, నిరంతరంగా విద్యుత్ సరఫరా, మంచి రోడ్లు, తర్వాత ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్స్ ప్రపోజల్స్ ఉన్నాయి, వాటిని వేగవంతం చేయటం, అవి జరిగేటట్టు చేయటం చేస్తే డెఫినెట్గా ఆర్థిక రంగం మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకోగలదని నాకు అంటే నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. ఇందులో కూడా ఈ బడ్జెట్ ప్రపోజల్స్ కేవలం 4 monthsకి అయినప్పటికీ కూడా ఇవి ఒక రోడ్ మ్యాప్, ఈ రాష్ట్రాభివృద్ధి, సత్వరాభివృద్ధికి, సమ్మిళిత అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్గా దీన్ని మనం భావించవచ్చు. ముఖ్యంగా ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, విద్య, వీటికి సంబంధించి బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు మీకు? అంటే ఈ బడ్జెట్ చాలా చెప్పాను కదా, చాలా బ్యాలెన్స్డ్ బడ్జెట్ అండి. అంటే సంతులిత బడ్జెట్ అంటే వివిధ రంగాల మధ్య సంతులిత ఏర్పాటు చేయడం, సమతౌల్యం అంటే బడ్జెట్ ప్రపోజల్స్ చేయడం, వివిధ రంగాలు అభివృద్ధి జరిగేటట్టు, అలాగే ప్రాంతాలు కూడా వివిధ ప్రాంతాలు అభివృద్ధి జరిగేటట్టు చేయడం, దాన్ని మనం అలాగే వివిధ వర్గాల ప్రజల మధ్య కూడా ఆదాయ వ్యత్యాసాలు తగ్గించడానికి ఉద్యోగ కల్పన అనే సాధనం ద్వారా లైవ్లీహుడ్స్ని మెరుగుపరచడం, అలాంటి దిశగా చూసినప్పుడు ఇది చాలా సమతౌల్య బడ్జెట్గానే చూడాలి దీన్ని. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వ్యవసాయ రంగం,
ఇప్పుడు మీరు అడిగినట్టు ఆ, అంటే సాంకేతికత, శాస్త్రీయత, మెకనైజేషను వీటన్నిటికీ చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఈ బడ్జెట్లో. అంటే వ్యవసాయం డెవలప్ చేయడానికి. అంతేకాకుండా డిజిటలైజేషన్ అన్నారు. డిజిటలైజేషన్ అంటే డిజిటలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అన్నది ఒక వినూత్నమైనటువంటి పథకం. అది డెఫినెట్గా ఈ 4 నెలల్లో చేస్తారని నేను చెప్పట్లేదు, కానీ అదొక మంచి ప్రతిపాదన. ఆ రకంగా అంటే మోడర్నిటీ, మన అగ్రికల్చర్ని మోడర్నైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మోడర్న్ ఈ ఐటీ అప్లికేషన్ చేయడం, తర్వాత సాంకేతికత దాన్ని జోడించి అనుసంధానం చేసి వ్యవసాయాభివృద్ధి కల్పించడం. సరే, ఇంకా ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వటం, ఆర్థిక పరంగా రుణాలు ఇవ్వటం, అగ్రికల్చర్ అవి అంటే ఇచ్చేటట్టు చేయాలి. కేవలం ప్రతిపాదనలే కాకుండా ప్రతిపాదనలు అని అమలుపరచడం జరిగినప్పుడు, పటిష్టంగా అమలుపరిచినప్పుడు డెఫినెట్గా వ్యవసాయాభివృద్ధి కూడా జరుగుతుంది. కేవలం వ్యవసాయాభివృద్ధే కాకుండా పారిశ్రామిక అభివృద్ధి కూడా జరిగినప్పుడు, రెండు సమన్వయంగా వెళ్ళినప్పుడు రాష్ట్రం డెఫినెట్గా ఒక అగ్రగామిగా, దేశంలోనే ఒక అగ్రగామిగా ఉండి మన తలసరి ఆదాయాలు కూడా బాగా పెరుగుతాయి, ప్రజలందరి ఆర్థిక స్థితులు కూడా బాగా బాగుపడతాయండి. సార్, ముఖ్యంగా ఉద్యోగ కల్పన, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి మీకు నచ్చిన అంశాలు ఏంటి? బడ్జెట్లో ఏంటి ప్రతిపాదించారు? అంటే బడ్జెట్లో ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఎలక్షన్ ప్రామిస్గా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. ఆ దిశగా కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయండి ఇందులో. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఉద్యోగాలు అనేవి ఆర్గనైజ్డ్ సెక్టర్, సంఘటిత రంగంలో ఉంటాయి, అసంఘటిత రంగంలో కూడా ఉంటాయి. సంఘటిత రంగానికి సంబంధించినటువంటివి ముఖ్యంగా విద్యారంగం, తర్వాత స్కూల్ ఎడ్యుకేషను, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి అనౌన్స్ చేస్తామని చెప్పారు. మెగా డిఎస్సి 16,000 పై చిలుకు ఉద్యోగాలు నింపుతామని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రతిపాదనలు ఉన్నాయి. సుమారు 30,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించారంటే బడ్జెట్లో డెఫినెట్గా ఆ ఉద్దేశంతోనే చేసుంటారు. అలాగే విశ్వవిద్యాలయాలు కూడా సుమారు 3,000 ఉద్యోగాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, మిగిలిన అధ్యాపక వేకెన్సీస్ ఉన్నాయి. ఆ రిక్రూట్మెంట్ కూడా చేస్తామని చెప్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీస్ ఇవి వచ్చేటట్టుంటే, అంటే షార్ట్ టర్ము, లాంగ్ టర్ము, ఇమీడియట్గా వచ్చే ఇండస్ట్రీస్ ఉన్నాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కొన్ని సుమారు కొన్ని వేల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇమీడియట్గా వాటికి కొంచెం ప్రోత్సాహకాలు అవి ఇచ్చి కొన్ని సదుపాయాలు కలిగించినప్పుడు వాటిలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ రేజ్ చేసినప్పుడు డెఫినెట్గా ఉద్యోగ కల్పన జరుగుతుంది. అసంఘటిత రంగానికి సంబంధించినంత వరకు ఇప్పుడు ఈ ఒక మంచి శాండ్ పాలసీని తీసుకొచ్చారు. శాండ్ పాలసీ సరిగా లేక మనకు తెలుసు, ఈ కన్స్ట్రక్షన్ రంగం బాగా దెబ్బతింది. సో కొన్ని లక్షల మంది ఉద్యోగాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఈ శాండ్ పాలసీ తీసుకురావడం వల్ల, ఈ ఇండస్ట్రియల్ పాలసీస్ అనౌన్స్ చేయటం వల్ల ఏంటంటే ఈ అసంఘటిత రంగంలో కూడా ఉద్యోగ కల్పన జరుగుతుందండి. దానివల్ల డెఫినెట్గా ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్న మాల్స్ పెట్టడానికి, లేకపోతే ఇప్పుడు డేటా సెంటర్ పెడితే 10,000 ఉద్యోగాలు వస్తాయన్నారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ పెడితే 10,000 ఉద్యోగాలు వస్తాయి. అది మంచి ప్రతిపాదనే కదా. అలాగే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు, 2 రోజుల క్రితమే చెప్పారు, టూరిజం సెక్టర్ని మనం ఒక ఇండస్ట్రీగా రికగ్నైజ్ చేస్తున్నామని చెప్పారు. అది టూరిజము ఎట్లాంటి రంగం అంటే అది దానికి అనేకమైనటువంటి లింకేజెస్ ఉన్నాయి, పాజిటివ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్, ఫార్వర్డ్ లింకేజెస్ ఉన్నాయి. అటువంటి లింకేజెస్ ఉన్నటువంటి ముఖ్యంగా ఉద్యోగ కల్పన చాలా ఎక్కువ టూరిజం సెక్టర్లో. కాబట్టి ఆ టూరిజం సెక్టర్ని మనకి చాలా డెస్టినేషన్స్ ఉన్నాయి, టూరిజం డెస్టినేషన్స్, టెంపుల్ టూరిజము, ఎన్విరాన్మెంటల్ టూరిజము, చాలా రకాలు చాలా చేయొచ్చు మనం. కానీ టూరిజం అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, అంత ఫోకస్ చేయలేదు. కాబట్టి టూరిజం సెక్టర్ని మనం బాగా డెవలప్ చేసినప్పుడు డెఫినెట్గా ఇక్కడ అంటే దానికి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, సదుపాయాలు, అవస్థాపన సౌకర్యాలు ఉండాలి. ఇప్పుడు మీరు ఎక్కడో టూరిజం ఒక సెంటర్కి ఒక పార్క్ వెళ్తారు, బాత్రూమ్సే ఉండాలి అక్కడ, రెస్ట్ రూమ్స్ లేకపోతే వెళ్ళరు, వెళ్ళినా వెంటనే వచ్చేస్తారు. కాబట్టి అవి అనుకూలమైన వాతావరణం కల్పించి, అనుకూలమైన పరిస్థితులు కల్పించినప్పుడు
తర్వాత రవాణా సదుపాయాలు, రోడ్లు బాగుండాలి. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రావాలంటే భయపడుతున్నారు. మొన్న 860 కోట్లు శాంక్షన్ చేశారు చీఫ్ మినిస్టర్ గారు. ఈ రోడ్లు బాగా చేయడానికి టార్గెట్ పెట్టారు. అంటే సంక్రాంతి కల్లా బాగా చేయిస్తామని చెప్పారు. సో అలాంటి సత్వర చర్యలు తీసుకున్నప్పుడు, సత్వర పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పుడు డెఫినెట్గా అన్ని రంగాలు బాగుంటాయి. ఈ అన్ని రంగాలు అంటే ముఖ్యంగా ఇండస్ట్రియల్ సెక్టర్ అది బాగున్నప్పుడు, టూరిజం లాంటి సెక్టర్స్ కూడా బాగున్నప్పుడు, అసంఘటిత రంగాలు కూడా యాక్టివేట్ అయినప్పుడు ఉద్యోగ కల్పన డెఫినెట్గా జరుగుతుంది. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. ఉద్యోగాలు కదులుతాయండి. ఉద్యోగాలు డెఫినెట్గా ఉద్యోగ కల్పన జరుగుతుంది. లార్జ్ స్కేల్లో ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్న అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వహించి అంటే చీఫ్ మినిస్టర్ అయిన వెంటనే చాలామంది ఆయన ఒక పెద్ద ఇంటర్నేషనల్ గ్లోబల్ రెప్యుటేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి వెళ్తే మనకి బాగానే ఉంటుంది, అక్కడ ఇబ్బందులు ఏమి ఉండవు, కాబట్టి మనం ఏ పరిశ్రమనే స్థాపించుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏ యాక్టివిటీ అయినా స్టార్ట్ చేయొచ్చు. కేవలం పరిశ్రమే కదా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఒక మాల్ స్టార్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఉద్యోగ కల్పనే కదా. ఇప్పుడు మనకి కొన్ని పరిశ్రమలు వెళ్ళిపోయాయి, కొన్ని బిజినెస్ యాక్టివిటీస్ తగ్గిపోయాయి గత కొద్ది సంవత్సరాల్లో. అవన్నీ ఇప్పుడు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందండి తప్పకుండా. ఇది అన్ని రంగాల్లో కూడా ఈ బడ్జెట్ ప్రతిపాదన చూసినప్పుడు ఇది ఒక మంచి బడ్జెట్గానే పరిగణించవచ్చు. దీన్ని ఈ 4 నెలల్లోనే అన్నీ జరగాలి అని అనుకోకుండా ఇది రాబోయే బడ్జెట్లకి ఇది ఒక మంచి మార్గదర్శకం, ఇది ఒక బ్లూ ప్రింట్గా దీన్ని భావించవచ్చండి. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఇది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బహుముఖ వికాసంగా కనిపిస్తోంది. ఇది రాబోయే రోజుల్లో ఒక మంచి పరిణామాలకు దారితీస్తుంది. ఈ 4 నెలలకు సంబంధించిన బడ్జెట్ అయినప్పటికీ భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా నిలవబోతుందనే అభిప్రాయాన్ని అయితే సుదర్శన్ రావు మాస్టర్ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.